ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాలు పూర్తయిందంటే 5 సంవత్సరాలు ప్రజలు అనుమతి ఇచ్చారు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు మిగిలింది. ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఎలాంటి కార్యక్రమాలు అమలు చేస్తుంది, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారు, ప్రజల్లో సంతృప్తి ఎలా ఉంది అనే విషయాల్లో ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, బాగా ఉంటే 1 నొక్కండి, బాగా లేకపోతే 2 నొక్కండి. ఈ విధంగా ఐవీఆర్ఎస్ ద్వారా లక్షలాది మంది దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమం అంతా టీడీపీ మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి జరుగుతూ ఉందని సమాచారం. మంచిది. ప్రభుత్వం ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఎంపీ పనితీరు ఎలా ఉంది, మీ స్థానిక నాయకుల పనితీరు ఎలా ఉంది అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవడం మంచిది. అయితే ఆ ఫీడ్బ్యాక్ ఎవరి నుంచి తీసుకుంటా ఉన్నారు? తెలుగుదేశం పార్టీకి 1 కోటి మంది సభ్యత్వం ఉన్న ఎవరైతే తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్నారో వారి దగ్గర నుంచి మాత్రం ఫీడ్బ్యాక్ తీసుకుంటూ మరికొంతమంది సాధారణ ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నారు. కేవలం మొబైల్ ఫోన్స్ ద్వారా ఐవీఆర్ఎస్ నడపడం ద్వారా వచ్చే ఫీడ్బ్యాక్లో ఎంతవరకు స్పష్టత ఉంటుంది అనే విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి ఫీడ్బ్యాక్లే ప్రభుత్వం తీసుకుంది. మరలా మనమే అధికారంలోకి రాబోతా ఉన్నాము అనేది ఆ ఫీడ్బ్యాక్ సారాంశం 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ. అందువల్ల ఐవీఆర్ఎస్ ద్వారానో టెలిఫోన్ కాల్స్ ద్వారానో వచ్చే ఫీడ్బ్యాక్ మొత్తాన్ని సమ్మరైజ్ చేయడం ద్వారా వచ్చే సారాంశం అది స్పష్టంగా ఉంటుందా అనేది ఆలోచించాలి. ఎందుకంటే గత ఏడాది ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని, అద్భుతంగా ఉందా, చండాలంగా ఉందా, బాగా ఉందా అని ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ నుంచి గెలిచిన సుజనా చౌదరి నెంబర్ 1 వచ్చాడు. మరి ఆయన చేసిన అంత అభివృద్ధి ఏందో జనాలకి తెలియదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏదైనా ఒక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయంటే అది గుంటూరు. కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు పరిసర ప్రాంతాల్లో చేసిన అభివృద్ధి గడిచిన 50 సంవత్సరాల్లో గుంటూరుకే కాదు ఏ నగరానికి ఎవరూ చేయనంత అభివృద్ధి గుంటూరు నగరంలో జరుగుతూ ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ సర్వేలో ఆయన మొదటి స్థానంలో ఉంటాడా లేదా అనేది రాబోయే 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం. మీ ఎమ్మెల్యే, మీ ఎంపీ పనితీరు ఎలా ఉందనే విషయాన్ని కూడా మీరు కామెంట్ చేయండి.